వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని భవిత నవోదయ కోచింగ్ సెంటర్ను నవోదయ ఫలితాల్లో మరొకసారి ఘన విజయం సాధించింది. 2026 ప్రవేశ పరీక్షలో ఈ కేంద్రానికి చెందిన 12 మంది విద్యార్థులు సీట్లు పొందారు. విజయం సాధించిన రితీష్, రామ్ తేజ్, తేజశ్రీ, లాస్య, జస్మిక, సంకీర్తన తదితర విద్యార్థులను ప్రశంసా పత్రాలు, శాల్వాలతో సన్మానించారు. గత 12 సంవత్సరాలుగా అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందిస్తూ ఇప్పటి వరకు సుమారు 150 మంది విద్యార్థులు సీట్లు సాధించడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కాసుల రవికుమార్, అక్బర్ పాషా ముఖ్య అతిథులుగా పాల్గొని సమస్త సేవలను ప్రశంసించారు. సెంటర్లో చదువుతున్నాను. నాకు 49 ర్యాంక్ వచ్చింది. నాకు 106 ర్యాంక్ నవోదయలో సాధించాను. నాకు నవోదయ సీట్ వచ్చింది. మా టీచర్స్ నాకు వెల్గా టీచ్ చేశారు. మా పేరెంట్స్ నన్ను మోటివేట్ చేశారు. దీని మొత్తం చాలా హార్డ్ వర్క్. తన ఫీలింగ్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. సార్ ఎస్పెషల్లీ నువ్వు మేడంని కలవాలి అని కూడా తీసుకొని వస్తాడు. నెక్స్ట్ మన రమేష్ సార్ అని హన్మకొండ నుండి సార్, వాళ్ళ మేడం కూడా టీచరే, సహస్ర వరుణ్ తేజ్ అబ్బాయి. తను ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సాధించాడు. సో అబ్బాయి కూడా చాలాసార్లు నాకు కాల్ చేసి మాట్లాడతాడు. సో వాళ్ళది మన హన్మకొండ అయినప్పటికీ తను వచ్చిన హాలిడేస్లో వీలు కాకపోయినా సమ్ టైమ్స్ నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. తన ఐడియాస్ కూడా నాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. మేము కష్టపడి ఇంకా ఎక్కువ మంది పిల్లలకు సీట్లు సాధించడానికి మేము కృషి చేస్తున్నాం. ఈ కృషి చేసిన మా టీచర్లకు, మా బృందానికి కూడా చాలా థ్యాంక్ యూ. సో ఈ విధంగా పిల్లలు దీన్ని పోటీగా తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేసుకుని చాలా సంతోషంగా సీట్లు సాధించారు. మరి ముఖ్యంగా మన దగ్గర కోచింగ్ తీసుకున్న పిల్లలు అందరూ కూడా మంచి అత్యున్నత స్థాయిలో ఉన్నారు. పిల్లలు చాలా ఆనందకర విషయం. పేరెంట్స్ కూడా